గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. తడి కోసం తపన, తాగునీటి కోసం యాతన అంటూ ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం. ట్యాంకర్ నీటితో పంటను కాపాడుకునేందుకు రైతులు ఎట్లా నానా అగచాట్లు పడుతున్నారు. తర్వాత మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపైన పడుకొని అక్కడ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ఫోటో ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు. వరి పొలానికి ట్యాంకర్లతో నీళ్లు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గుంట్లకుంట గ్రామంలో ఇట్లా ట్యాంకర్లతో తమ పొలాల్ని తడుపుకుంటున్నారు. ఎండిన పొలాల్లో పశువుల మేత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో సాగుకు నీళ్లందక పశువులకు మేతగా అక్కడ పంట పొలాలు మారుతున్నాయని ఫోటో మనం చూస్తున్నాం. మన తెలంగాణ కొలువుల కోన. 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీలు. కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన. ఉద్యోగ కల్పనలో మనమే టాప్. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల వెల్లువ. గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఉపాధి వేతనాల్లో అన్యాయం. తెలంగాణకు కూలీ 300 రూపాయలు మాత్రమే. వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ, ఏపీలో 28 రూపాయల పెంపు. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ. మేడిగడ్డ రిపేరుకు తీరిక లేదా? సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు. సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. రైతుల్ని మాత్రం పట్టించుకుంటూ లేడు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కొడంగల్లో ఓటు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అసైన్డ్ భూములకు ప్రైవేటు ధర, అభివృద్ధి పనులకు భూములు ఇవ్వండి కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలకే పరిమితం. తొలి దశలో గ్రామాలకే ప్రాధాన్యం. ఎన్నికలు నిర్వహించేది ఈసీ కాదు ఈడీ. ప్రతిపక్ష నేతలకే వరుసగా ఈడీ నోటీసులు. బీజేపీ మోడీ పాలనపై చర్చ రాకూడదనే ఎత్తుగడ. బీజేపీలోకి లొంగితే కేసులు ఉండవు. ప్రజాస్వామ్యాన్ని ఈడీ ఆఫీస్ ముందు పెట్టిన మోడీ. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ విమర్శలు. పంటలు ఎండిపోతున్న పట్టణ సర్కార్. 30న పెద్దపల్లిలో 36 గంటల దీక్ష. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం. ఉమ్మడి పాలమూరులో 99.86% ఓటింగ్. షోకాజ్ నాకు కాదు రేవంత్కి ఇవ్వాలి. బడేబాయ్ అంటే ఎవరికి లాభం? బీజేపీగా కాంగ్రెస్కా? రాహుల్ సోనియాను కష్టపెట్టిన మోడీ ఎట్లా బడేబాయ్ అవుతాడు? కాంగ్రెస్ను ఓడించిన వారి అభ్యర్థుల రాష్ట్రంలో బీజేపీని గెలిపించే కుట్ర. సిమ్ కార్డుల కొనుగోలు బయటపెట్టినందుకే షోకాజ్. నమస్తే తెలంగాణతో బక్క జడ్సన్. సాగర్పై సర్కారు చేతులెత్తేసిందా? ఓఎండ్ఎం పనుల స్వాధీనానికి ఏపీ తీవ్ర యత్నాలు. కాళేశ్వరంతోనే సస్యశ్యామలం. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలా ఎంపీ టికెట్, ఇలా ఈడీ సమన్లు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతకు షాక్. కేజ్రీవాల్కు మరో 4 రోజుల కస్టడీ. ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు. కోర్టుల తీర్పులపై దుష్ప్రచారం. ఇది కొన్ని స్వార్థముఖల పనే. సీజేఐకు 600 మంది న్యాయవాదుల లేఖ. తెలంగాణ టుడే. ₹18,118 crore డెబిట్ బర్డెన్ ఇన్ 114 days అనే ఒక వార్త ప్రధానంగా మనం చూడొచ్చు.